నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్త సోషల్ మీడియా చట్టాలు రానున్నాయా? భావస్వేచ్ఛ ప్రకటన పేరుతో ప్రభుత్వాది నేతల్ని కించపరుస్తూ వ్యక్తిత్వ హననం చేస్తూ దుర్భషలాడేటువంటి వారిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక కొరడా జులిపించనుందా? ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? నిన్న ఉప ముఖ్యమంత్రి గవర్నర్తో భేటీ వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? దాదాపు గంటన్నర పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. అనేకమైనటువంటి అంశాలు చర్చించారు ఆయనతోటి. అందులో ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, వ్యక్తిత్వ హననాలు, ఫేక్ ప్రాపగాండా, ప్రభుత్వంపై బురదలేటువంటి ప్రచారం, సో వీటన్నిటికీ సంబంధించి వీటిని ఏ విధంగా నిలువరించాలి, ఏ విధమైనటువంటి మరి కొత్త చట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురానుంది, సో ఉప ముఖ్యమంత్రి గవర్నర్ని కలవటం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి, ఈ అంశాలే చర్చించారా, మరేమైనా అంశాలు చర్చించారా అనేటువంటిది అయితే ఇంకా అధికారికంగా వారు అయితే ప్రకటించిన పరిస్థితి లేదు. ఇక ఏపీ ప్రభుత్వం అయితే యూట్యూబర్ల మీద దృష్టి సారించింది. యూట్యూబర్లు చెలరేగిపోతున్నటువంటి విధానం మీద ఉక్కుపాదం మోపేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతోటి బరి తెగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమంటూ ఇప్పుడు ఆ ప్రభుత్వాది నేతలు కూడా ఆల్రెడీ హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి. ఉప ముఖ్యమంత్రి సైతం మరి కొత్తగా ఆయన డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో కానీ లేకపోతే జనసేన పార్టీ ఆఫీస్లో కానీ ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఫేక్ ప్రోపగాండా, వ్యక్తిత్వ హననం, తప్పుడు ప్రచారాలు వీటన్నిటి మీద మరి చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం కోసం, ఫిర్యాదులు తీసుకునేటువంటి దానికోసం ఆయన ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆల్రెడీ కూడా ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో కూర్చోవడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయటం, తెలంగాణలో షెల్టర్ పొందడం, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాది నేతల మీద ఇష్టానుసారంగా దూషణలు, ఫేక్ ప్రోపగండా చేస్తున్నారనేటువంటిది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నటువంటి అంశం. సో అదేవిధంగా నిన్న తెలంగాణలో సైతం కూడా మరి కొంతమంది సీనియర్ జర్నలిస్టులుగా, రిటైర్డ్ జర్నలిస్టుగా పిలువబడేటువంటి వారు ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు, ముఖ్యమంత్రిని చాలా దారుణాతి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. సో మొత్తానికి అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. గవర్నర్ వద్దకు పంచాయతీ.